భారతదేశం ఇంత దూరం వచ్చి ఇచ్చాపురం లాంటి బోర్డర్ ఏరియాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలోకి వచ్చి ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నందుకు ఆ సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ కృష్ణ గారు చెప్పారు, ఆల్రెడీ మనకి పాయింట్ నో పవర్టీ జీవో ఇవన్నీ సంబంధించి పాలిటిక్స్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మాకు సంబంధించి పోలీసుకు సంబంధించి ఒక రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది చనిపోవడానికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడం. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయిందంటే మనకి ఏదైనా గాయాలు జరుగుతాయి, కాలుకి చేతులకి వాటికి, కానీ తలకి గాయం జరిగితే మనిషి ప్రాణాలే తెచ్చిపోతాయి. కాబట్టి తల కనుక ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్లో తలకి ఏ విధమైన ఇంజరీ లేకపోతే మనిషి బ్రతుకుతాడు. గాయాలతో కంటే మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. ఎగ్జాంపుల్, మనం సెల్ ఫోన్ ఉంటుంది, మన సెల్ ఫోన్కి ఏం చేస్తాం? మన సెల్ ఫోన్ కాస్ట్ ఎంత అండి? సెల్ ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుంది? 10,000, 20,000, 30,000 డబ్బులు అయితే కాస్తాయి. దీనికి మనం పాడవకుండా ఉండడానికి స్క్రీన్ గార్డ్స్ అని, దీని పోచులు అని, నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏదో గార్డు, స్క్రీన్ గార్డు, పోచులు పెట్టడం, అంటే సెల్ ఫోను పడిపోకూడదు, సెల్ ఫోన్కి ఏమైపోకూడదు, దీనికి ఏం అవ్వకూడదు అని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ దీనికంటే విలువైంది కదా మన ప్రాణం, దీనికంటే చాలా విలువైంది కదా మన ప్రాణం. మరి మన ప్రాణాలకి నష్టం కలిగించే, అంటే ప్రాణం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం చనిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ పార్ట్, అంటే మన తలని ఎందుకు మనం సురక్షితం చేసుకోము? ఆఫ్టర్ ఆల్ 10,000 విలువ చేసే సెల్ ఫోన్కే మనం ఇన్ని ప్రొటెక్షన్ తీసుకుంటున్నాం కదా, కానీ మన తలకి ఎందుకు, మన ప్రాణానికి ఎందుకు అని ప్రొటెక్షన్ తీసుకోము? కాబట్టి దయచేసి మన తలకు కూడాను స్క్రీన్ గార్డ్ వేద్దాం, మన తలకు కూడా పోచి పెడతాం, అదే హెల్మెట్. హెల్మెట్ ఉంటే మనం ఏ యాక్సిడెంట్ అయినా కూడా 90% యాక్సిడెంట్స్లో హెల్మెట్ ఉన్న వాళ్ళు బతికారు. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. మీ గురించి మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు, మీ గురించి మీ భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు, మీ అమ్మా నాన్నలు వెయిట్ చేస్తుంటారు. మీరు ఇంటికి ఆధారమైన వాళ్ళకి ఏమైనా జరిగిందంటే మొత్తం మీ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో తల్లిదండ్రుల మధ్య, లేదా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత కొరవడింది. పొరపాటున ఏదైనా కారణం వలన ఆ వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా కారణం వలన ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోతే యాక్సిడెంట్స్ ద్వారా, ఆ కుటుంబ సభ్యులే చూడరు. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి పట్టించుకోరు, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నుంచి అసలు పట్టించుకోరు. అప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు? వాళ్ళ పిల్లలకి భోజనం ఎట్లా? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాబట్టి దయచేసి మనం ఈ ప్రపంచంలో అడుగు పెట్టామని అంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన ఆధారపడిన వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని చక్కగా చూడాలి, వాళ్ళని ఉన్నత స్థాయికి తేవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆటో డ్రైవర్ వాళ్ళ పిల్లల్ని ఏమైనా చేయాలనుకుంటాడు? ఆటో డ్రైవర్ చేయాలనుకుంటాడా? కూలివాడు వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలనుకుంటాడు? నేను మంచి కూలివాడిని, మా పిల్లలు కూడా మంచి కూలి చేయాలనుకుంటాడా? అలా కాదు కదా, మంచి స్థాయిలో తేవాలనుకుంటాడు. నేను కూలిగా ఉన్నాను, మా పిల్లలు రేపు పొద్దున కూలి పని చేయకూడదు, మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటాడు. నేను ఆటో డ్రైవింగ్ చేస్తాను, ఇంత కష్టపడి ఇన్ని బాధలు ఉన్నాయి, నా పిల్లడికి రేపు పొద్దున్న ఆటో డ్రైవర్ కాదు, ఇంకా బెటర్గా ఉండాలి, మంచి భవిష్యత్తులో అందరూ ఉద్యోగస్తుల్లాగా ఇతను మన అబ్బాయి కూడా ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచించుంటారు. అలాంటప్పుడు నువ్వు లేకపోతే ఒకసారి ఆలోచించుకో, నీ పిల్లలు ఏమవుతారు? దయచేసి ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరి రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోండి, తద్వారా మీ కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడండి. అదేవిధంగా మీరు ఈ చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇస్తున్నారు మీ బళ్ళు, అంటే మైనర్ డ్రైవింగ్, 18 years లోపు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇస్తే పోలీసుల గురించి ఆలోచించుకోండి. రేపు పొద్దున్న అది చాలా, ఇప్పుడు గతంలోనైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక 1000 రూపాయలు ఫైన్, మైనర్ డ్రైవింగ్ అయితే 500 ఫైన్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం మైనర్ పర్సన్స్కి, అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకి కనుక డ్రైవింగ్ ఇస్తే 25,000 రూపాయలు ఫైన్, అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇవ్వకండి. చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇచ్చి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు ఏమనుకుంటారు? పోలీసులు ఎక్కడ పెడితే ఫైన్ రాస్తారు, మనకి 1000 రూపాయలు ఫైన్ వేసేస్తున్నారు, 2000 ఫైన్ వేసేస్తున్నారని మీరు చూస్తున్నారు. కానీ మీరు అసలు విషయం మీకు అర్థం కావట్లేదు.
పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయినా, దెబ్బలు తగిలినా, లేకపోతే మనిషి ఏదైనా యాక్సిడెంట్ గురైతే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, మైనర్ డ్రైవింగ్ అయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అప్పుడు